రాసి పెట్టుకోండి. కన్యా రాశి వారికి అదృష్ట యోగం డిసెంబర్ నెల 15వ తేదీ మొదలుకొని మిమ్మల్ని ఆపేవారే లేరు. కోట్ల ధనం మిమ్మల్ని వద్దన్న అదృష్టం వరిస్తుంది. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మారిపోతుంది. అసలు వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ఇది స్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశిని జన్మించిన వారు ఎక్కువగా పొడుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలవారుగా ఉంటారు. కన్యా రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది రాబోతోంది. కొన్ని విషయాలు మీరు తగిన జాగ్రత్తలు అయితే పాటించాల్సి ఉంటుంది. కన్యా రాశి వారికి సమయం మీ యొక్క అధికార పరిధి అనేది పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు ఉన్నాయి. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. శ్రీ గణపతి ఆరాధన చేస్తే ఇంకా చాలా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ప్రారంభించిన పనులు త్వరగా పూర్తి అవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. ఇష్టకార్యసిద్ధి ఉంటుంది. మనోధైర్యంతో ముందుకు సాగితే విశేష లాభాలు గడిస్తారు. సాహసోపేతమైన నిర్ణయాలు ధర్మబద్ధమైన ఫలితాలను ప్రసాదిస్తాయి. తోటివారి సహకారంతో లక్ష్యాలను త్వరగా చేరుకుంటారు. తృతీయంలో శుక్రబలం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక అంశాలు మెరుగైన ఫలితాలు ఉంటాయి. తగిన కృషి అవసరం. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని అద్భుతమైన ఫలితాలు సొంతం చేసుకోండి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటూ ముందుకు సాగండి. మీకు మేలు చేకూరుతుంది. గత అనుభవంతో పనిచేస్తే అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అందరితో సౌమ్యంగా ప్రేమ భావంతో వ్యవహరిస్తూ ముందుకు సాగండి. సమాజంలో ఆదరాభిమానాలు పెరుగుతాయి. అనవసరమైన ప్రయాణాలను తగ్గించే ప్రయత్నం చేయండి. ఆరోగ్యం శుభప్రదం. విష్ణు సహస్రనామాలు చదువుకోవడం మీకు ఇంకా చాలా మంచి ఫలితాలు అయితే అందిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదండి. ఈ డిసెంబర్ నెల మీరు కలడు కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చని చెప్పడంలో సందేహం అయితే లేదు. మీ జీవితం అయితే మాత్రం పూర్తిగా మారబోతోంది. కలలో కూడా ఊహించని రీతిలో మీ జీవితం అయితే మీరు ఈ సమయంలో చూస్తారు. ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే సమస్యలతో కష్టాలు పడుతూ ఉన్నారో అటువంటి సమస్యలన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి అయితే ఈ సమయంలో రాబోతోంది. ఈ సమయం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు మరియు కొత్త అవకాశాలు కూడా ఉంటాయి. ఈ రాశి వారికి కమ్యూనికేషన్ మరియు విజయాలు చూసుకున్నట్లయితే కనుక ఈ నెల ప్రథమార్థం రవి, కుజుడు, బుధుడు 3వ ఇంట్లో పరాక్రమ స్థానంలో ఉండడం వలన ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. మీ ప్రజెంటేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ పైన అధికారులు ఆకట్టుకుంటారు. మార్కెటింగ్, సేల్స్, మీడియా రంగాల్లో ఉన్న వారికి ఇది చాలా అద్భుతమైన సమయం అనే చెప్పాలి. సవాళ్ళు మరియు రాజకీయాల గురించి చూసుకున్నట్లయితే కనుక 6వ ఇంట్లో రాహు ఉండడం వలన కార్యాలయంలో శత్రువులపైన మీరు విజయం సాధిస్తారు. వారు మీకు వ్యతిరేకంగా చేసే కుట్రలు అయితే ఫలించవు. అయితే 7వ ఇంట్లో శని సంచారం వలన పై అధికారులతో లేదా సహోద్యోగులతో వాదనలకు దిగకుండా ఉండడం మంచిది. మీ పనితీరుతో నిజాయితీగా ఉన్నట్లయితే కనుక శని మీకు రక్షణ అనేది కల్పిస్తాడు. ఈ నెల ద్వితీయార్థంలో గ్రహాలన్నీ కూడా 4వ ఇంట్లోకి మారడం వలన ఆఫీస్ టెన్షన్లు ఇంటికి తీసుకొచ్చే ప్రమాదం అయితే ఉంటుంది. దీని కారణంగా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు సమయపాలన పాటించడం మీకు ఈ సమయంలో చాలా ముఖ్యంగా చెప్పాలి. 10వ ఇంట్లో గురువు కారణంగా ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం స్థిరంగానే ఉంటుంది. ఇన్సెంటివ్స్ లేదా బోనస్ రూపంలో కూడా మీరు అదనపు ఆదాయం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రియల్ ఎస్టేట్, భూమి, ఇల్లు పైన పెట్టుబడి పెట్టడానికి నెల ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్లో రిస్క్ తీసుకోకపోవడమే మంచిది. కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇంట్లో శని కారణంగా జీవిత భాగస్వామితో అబద్ధాలు రావచ్చు. ముఖ్యంగా ఈ నెల ద్వితీయార్థంలో 4వ ఇంట్లో కుజుడు, రవి, శుక్రులు చేరడం వలన ఇంట్లో శాంతి లోపించే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న విషయాలకి గొడవలు అనేవి జరగవచ్చు. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అయితే 3వ ఇంట్లో గ్రహాల సంచారం వలన ఈ నెల ప్రథమార్థంలో తోబుట్టువుల నుండి మద్దతు ఉంటుంది. బంధువుల రాకతో ఇంట్లో సందడి నెలకొంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.
ఆరవ ఇంట్లో రాహు కారణంగా చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చిన వెంటనే తగ్గుతాయి, కానీ ద్వితీయార్థంలో 4వ ఇంట్లో పాపగ్రహాల సంచారం వలన ఛాతీ నొప్పి, గ్యాస్ ట్రబుల్ లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు అయితే రావచ్చు. మానసిక ఒత్తిడి కారణంగా నిద్రలేని సమస్యలు వేధించవచ్చు. యోగా లేదా ప్రాణాయామం చేయడం వల్ల ఉపశమనం మీకు కలుగుతుంది. వ్యాపారులకు ఈ నెల మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తాయి. 10వ ఇంట్లో గురువు వలన వ్యాపార విస్తరణకు కొత్త ఆలోచనలు వస్తాయి, కానీ 7వ ఇంట్లో శని సంచారం కారణంగా భాగస్వామ్య వ్యాపారాల్లో మందగమనం కూడా ఉంటుంది. భాగస్వామ్యంతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. కొత్త వెంచర్లు ప్రారంభించడానికి డిసెంబర్ 15 వరకు కూడా సమయం బాగుంటుంది. ఆ తర్వాత పెట్టుబడుల విషయంలో జాగ్రత్త చాలా అవసరం. విద్యార్థులకు చదువుపైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. 4వ ఇంట్లో గ్రహాల గందరగోళం కారణంగా ఇంట్లో చదువుకునే వాతావరణం అనేది లేకపోవచ్చు. ఏకాగ్రత లోపించే అవకాశం ఉంటుందండి. అయితే పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న వారికి 6వ ఇంట్లో రాహు విజయాన్ని ఇస్తాడు. సాంకేతిక విద్యను అభ్యసించే వారికి నెల అనుకూలంగా కూడా కనిపిస్తుంది. చూసారు కదండి, ఈ కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశి వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తేలిక కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా ఆవేశానికి, ఉక్రోషానికి కూడా లోనవుతూ ఉంటారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని వీరు బేరీజు వేస్తారు. అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు. ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసే వరకు కూడా విడిచిపెట్టారు. అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఏ పనైనా అప్పగిస్తే దాన్ని సహనంతో వ్యవహరిస్తారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక కన్య చేతిలో ధాన్యపు కంకె ధరించి పొడవెక్కి నదులు ప్రయాణం చేస్తున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. కన్యా రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపాలనే కోరికనే స్వభావములు కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. పరిస్థితులు అనుకూలించిన వీరు జీవితంలో చక్కగా రాణిస్తారు. 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసాపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమం నందు కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము వస్తాయి. అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీరిలో ఉండదు. వీరు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించటం, మిత్రుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారి జాలిపడట అనే లక్షణాలు కలవారుగా ఉంటారు. జనసమాధ్యం ఉన్నచో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకున్నటకు సిగ్గు, ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడతారు. బంధుమిత్రాదులకు భయపడి వారి బాధ్యతలు ఎత్తుకొని చిరకాలము కూడా వీరు బాధపడుతూ ఉంటారు. కన్యా రాశి వారు తప్పులు చేసిన దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేస్తారు, చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారు వీరికి ద్రోహం చేస్తారు. చేయి చెప్పని చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది. ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.